ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర 2026 భక్త ప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది. వన దేవతలు సమ్మక్క సారలమ్మలు గద్దెలను శనివారం 7:55 వీడి వనప్రవేశం చేయడంతో ఈ జాతర పరిసమాప్తమైంది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వనాల మధ్య ఉద్విగ్న వాతావరణంలో అమ్మవార్లు చిలకల గుట్టకు కన్నపల్లికి ప్రయాణమయ్యారు. భక్తులు అమ్మవార్లకు వనదేవతలు వనంలోకి అంటూ ఘనంగా వీడుకొలుకు పలికారు. 2026 జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇలా దేశ నలుమూలల నుండి జాతరకి విచ్చేసి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకొని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. నాడు వనంలో నుండి జనంలోకి వచ్చిన సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు నేడు మన మేడారం సమ్మక్క ఆలయం నుండి మన చిలకల గుట్టకు సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు వెళ్ళిపోతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో చూడండి విశ్వాసంలో సమ్మక్క సారలమ్మ వస్తుంది. పగిడిద్దరాజు జనం నుంచి వనంలో వెళ్ళిపోతున్న సందర్భం కనపడుతుంది. చూడండి ఇప్పుడు మనం పోలీస్ భారీ గేట్ వద్ద తరలిపోతున్నారు. పగిడిద్దరాజు సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు మన నాడు వనం నుంచి జనంలోకి వచ్చిన పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నేడు పగిడిద్దరాజు జనం నుండి వనంలోకి వెళ్ళిపోతున్న సందర్భంగా చూస్తున్నాము. నేడు మన రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో అభివృద్ధి చేసిన మహాజాతరను 300 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన జాతరను నేడు చాలా వరకు 2,60,00,000 మంది దర్శించుకుంటున్నారని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూడవచ్చు విజువల్స్ లో చూడండి. ఇంకా పగిడిద్దరాజు గోవిందరాజు నాడు 2,50,00,000 జనం ఇప్పటి వరకు దర్శించుకున్నారు. మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం 250-300 కోట్లతో అభివృద్ధి చేసిన మేడారం సమ్మక్క సారక్క వనదేవతలను చూద్దాం అని భక్తులు తాండోపతాండోగా వస్తున్నారు. ఇప్పటి వరకు వనం నుండి జనం నుండి వనంలో వెళ్ళిపోతున్నా కూడా ఇప్పుడు జనం తాండోపతాండులో ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ భక్తులు ఇంకా దర్శించుకునేదానికి లక్షల్లో ఉన్నారు. చూడండి పోలీస్ బందోబస్తు నడుమ మన చూడొచ్చు విజువల్స్లో జనం నుండి వనంలోకి వెళ్ళిపోతున్న సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు. కెమెరామెన్ రవిదయతో ఎండి హబీబ్ ఖాన్, SBN.